ఎంఎస్ కి స్వాగతం. ఈ నెల 13 నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాట, పేకాట, అశ్లీల నృత్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని అంగర పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ హెచ్చరించారు. కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ మండల రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీస్ టీములు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ వంటి సంప్రదాయ క్రీడల్లో పాల్గొని సంక్రాంతి 3 రోజులు ఆనందంగా గడుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందుగా కపిలేశ్వరం మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతిని పురస్కరించుకుండి ఈ కపిలేశ్వరం మండల ప్రజలు ఏదైనా కోడి పందాలు కానీ, గుండాలు కానీ, పేకాటలు కానీ, అశ్లీల నృత్యాలు కానీ ఏవైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. అదేవిధంగా మన మండల రెవెన్యూ సిబ్బంది, మా పోలీస్ సిబ్బంది కలిసి ఇప్పటికే కొన్ని టీంల కింద డివైడ్ అయ్యి వాళ్ళకి కేటాయించిన గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఎవరైనా కోడి పందాలు, పేకాటలు గట్రా ఆడితే వాళ్ళ మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పాత కోడి పందాలు, పేకాటలో ఉన్న వారిని దగ్గర 45 మంది దాకా ఇప్పటి వరకు బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర. వీళ్ళు మళ్ళీ ఈ ఆటలో కానీ పాల్గొంటే ₹1,00,000 బాండ్లు రాసిచ్చారండి వీళ్ళు ఎంఆర్ఓ గారికి. ఆ ₹1,00,000 ఫైన్ కట్టవలసి వస్తుంది. అదేవిధంగా మీరు ఈ కోడి పందాలకి సహకరించి బరులు కానీ ఇస్తే ఆ బరులు ఉన్న స్థలం ఓనర్ను కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. అందరూ కూడా ఈ సంక్రాంతికి సంబంధించి మన సాంప్రదాయమైన క్రీడలకి ప్రోత్సహించి అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి సంక్రాంతి వేడుకలను బాగా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.